తిరుమలలో అపహరణకు గురైన చిన్నారి తల్లిదండ్రులు చెంతకు చేరడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. గత నెల 14న శ్రీవారి ఆలయం సమీపంలో చిన్నారి అపహరణకు గురవడంతో రంగంలోకి దిగిన పోలీసులు సీసీ కెమెరాల దృశ్యాల ఆధారంగా నిందితుల్ని తమిళనాడు ప్రాంతానికి చెందిన వారిగా గుర్తించారు. గోడ పత్రికలు, మీడియాలో వారి ఫోటోలు ప్రదర్శించి అక్కడి పోలీసులపై ఒత్తిడి తీసుకురావడంతో చిన్నారి చందకేశవ ఆచూకీ లభ్యమైంది. తమిళనాడులోని వేలకుర్చికి చెందిన ఓ జంట చిన్నారిని పెంచుకునేందుకు అపహరించుకుపోయారు. పోలీసుల నిఘా పెరగడంతో భయపడిపోయిన నిందితులు స్థానిక పోలీస్ స్టేషన్లో లొంగిపోయారు. అక్కడి పోలీసులు బాబును తీసుకొచ్చి తిరుపతి పోలీసులకు అందజేయడంతో చిన్నారిని తల్లిదండ్రులకు అప్పగించారు. తిరుమలేసిన దయ వల్లే తమ బిడ్డ తమకు దక్కాడంటూ తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేశారు. పోలేక మేము ఇక్కడే ఉన్నాము. మా ఊరికైతే పోలేదు. మేము ఈ పొద్దుడికి మా ఊరు విడిచిపెట్టి 20 రోజులైంది. 10 రోజులు కానీ మాకు 1 టౌన్ పోలీసు వాళ్ళంతా మాకు కానిస్టేబుల్ లాస్ట్కి అంతా కానీ మాకు ధైర్యం బాగా ఇచ్చారు. మీ బాబును ఖచ్చితంగా సిక్కుతాడు. అయినా మా కన్నీళ్ళేమో ఎంత ఎవరు చొప్పినా నిలబడలేదు సార్. మా బాబు మాకు సిక్కిందానికి అక్కడ దేవుడు ఉన్నాడు. ఇక్కడ దేవుడు లాంటి వాళ్ళు తిరుపతిలో కానీ తిరుమలలో కానీ పోలీసు వాళ్ళు ఉన్నారు. మేము 10 రోజులు చూసినాం సార్. దొరుకుతారని 10 రోజులు చూస్తే నేను దొరకడు అనుకున్నాం. దొరకడంటే ఇంక పోలీసులు ధైర్యం చెప్తున్నారు మాకు, దొరుకుతాడమ్మా మీరేం బాధపడద్దండి అది చేయదని. అయినా మేము ఇంక 10 రోజులు అయిపోయింది. ఇంకేం చేస్తామని ఇంకా ఊరు పోదామంటే ఊరు మాకు లేదు. మాకు మా అత్త మా మామ తిడతారు చేస్తారు. ఇంకో వాళ్ళు మామగారు తాగొచ్చేది అనేది మమ్మల్ని ఇంకేం పోలే అని మేము పోలే. ఇంకా ఈడ మా పిన్నమ్మల ఊర్లో ఈడ ఉన్నాం. ఫామిలీలో ఈడ ఉన్నాం. ఇంకే బాగా దొరికినాడంటే ఇట్లా వచ్చినాం. పోలీసులు దేవుడినట్లు బాగా పన్నారు సార్ నా కొడుకుని. ఇప్పుడు